त्रिलाभिष्टो विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्तिभय पुरी गोस्वामी महाराज द्विपादंलोनी ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం మనస్సు మాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. నిన్న ఎస్కేసిఎం గోసేవా ఆశ్రమంలోని స్నానయాత్ర మహామహోత్సవం అతి అద్భుతంగాను కలుల నిండుగాను భగవంతు తాలూకా జన్మదినం గురుగారు అంటారు, జన్మదినం అనుకోకూడదు. ఇది నిన్న కథలా అంటున్నారు ఆవిర్భావ దినోత్సవం. ఎవరు విన్నారో లేదు గురుగారు ప్రసంగం. జన్మం అంటే ఖచ్చితంగా మృత్యు ఉంటుంది. జన్మశ్చ ధ్రువ మృత్యు. ధ్రువ అంటే ఏంటి? నిశ్చితం. సో జన్మదినం అంటే కృష్ణుడిది, జగన్నాథ స్వామి అంటే మృత్యు ఖచ్చితంగా ఉంటుంది అని. ఎందుకంటే జన్మించినకి మృత్యు ఖచ్చితంగా ఉంటుందని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. అందుకే భగవంతుడి దాంట్లోని జన్మదిన ఉత్సవం అని అనుకోకూడదు. దానికి ఏమిటి? ఆవిర్భావ దినోత్సవం. ఎలాగా సూర్యుడు ఉదయిస్తారో అస్తమించడం అంటే చనిపోయారు కాదు, మళ్ళీ ఖచ్చితంగా రేపొద్దున్న ఉదయిస్తారు. కానీ మనిషి జన్మించిన తర్వాత చనిపోయిన తర్వాత నష్టం అయిపోతారు. మళ్ళీ అతను అదే విధానంగాను జన్మించలేదు, అదే వ్యక్తిగా. మళ్ళీ ఖచ్చితంగా ఆత్మకు జన్మం ఉంటుంది, మోక్షం కూడా ఉంటుంది, చెప్పలేము. నరకం కూడా ఉంటుంది, ప్రేతం కూడా ఉంటుంది. అనే ప్రకారంగా మనిషి గతి. అయితే స్నానయాత్ర ఎందుకు అవుతుంది, దాని తలొక మహిమ ఏంటి అనేది మనం ఈరోజు జగన్నాథ స్వామి తలొక మహిమ, రాముడి తలొక మహిమ తెలిసి 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 చెప్పుకొని కొద్దిగా బ్రేక్ ఇచ్చాం. ఇవాళ జగన్నాథ స్వామి తలొక మహిమ ఏంటి, అటువంటి స్వరూపము జగన్నాథ స్వామిది. అందరూ ఏదో ఉత్సాహంగానే అందరి బలాలు చూపించాం. స్వామికి లేపండి, చేయండి, అనుకొని చెమట్లు కక్కుకొని స్వామి ఏంటి అసలు ఈ అద్భుతమైన ఈ జగన్నాథ స్వామికి తీసుకెళ్ళడం ఏంటి, ఈ ప్రకారం తీసుకురావడం ఏంటి, ఈ ప్రకారంగా స్నానం ఏంటి, ఏంటి దీంట్లోని రహస్యం ఏంటి, తత్వం ఏంటి తెలుసుకుంటే ఆ జగన్నాథ స్వామికి తీసుకెళ్ళినందుకు, స్పర్శించినందుకు, దర్శించినందుకు, సేవలో ఉన్నందుకు మన అందరం ఎంతో ధన్యవాదాలు బాబు అని అనుకుంటాం. ఇంతేనా భక్తి అంటే? తీసుకెళ్ళడం, చేయడం, అభిషేకం, మళ్ళీ తినడం, ఇదేనా? లేదు. దీంట్లో ఎంత మహిమ, ఎంత మర్మం అది ఉన్నదంటే అప్పుడు మనకి భక్తి ఇంకొద్దిగా ఉత్సాహం. ఈరోజు నుంచి జగన్నాథ స్వామికి జ్వరం, దర్శనం లేదు, బెడ్ రెస్ట్. అంతేనా? బెడ్ రెస్ట్, ఫుల్ బెడ్ రెస్ట్లో ఉంటారు. మన సనాతన్ రాలేదు, ఉన్నారా? పడుకొని ఉన్నారు సనాతన్, టోటల్ బెడ్ రెస్ట్. ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. నిన్న ఉత్సవానికి వచ్చి ఈరోజు కథాకి రాకపోతే వాస్తవం వాళ్ళు దుర్భాగ్యలే. ఎందుకంటే ఉత్సవం చేసేస్తాం, కానీ దాంట్లోని ఉన్ని మర్మం ఏంటి తెలుసుకోలేకపోతే ఆ ఉత్సాహం దేనికి? ఆ ఉత్సవం ఎందుకు? అందుకే ఈ కథా మాధ్యమంలోని నిన్నటి ఎంత అదృష్టం మనకి అనే భావన మనకి కలుగుతుంది. జగన్నాథ్ స్వామి ఎంత భావగ్రహి.
ప్రత్యక్షంగా కలియుగంలోని స్వామి నివాసిస్తున్నారు జగన్నాథ స్వామి రూపముగా. ఇటువంటి ఒక విచిత్రమైన రూపం. ఈ రూపము జగన్నాథ స్వామికి కాలు లేదు, చేతులు లేదు, చెవులు లేవు, ఒక విచిత్రమైన రూపము. కానీ ఇతనికి సంపూర్ణమైన రూపం అంటారు. మళ్ళీ పూరి, పూరి అంటే ఏంటి తెలుసా? పూర్ణం, పూర్ణ రూపంలో ఉన్నారట పూరిలోని. ఇంకెక్కడైనా అధూరాలో ఉండొచ్చు. అధూరా అంటే ఏంటి తెలుసా? అసంపూర్ణం. అధూరా అంటే అసంపూర్ణ రూపంలో ఉండొచ్చు భగవంతుడు. కానీ మనం ఎక్కడ అనుకున్నాం ఇతను అసంపూర్ణ రూపంలో ఉన్నారు, చేతులు కాలు లేదు. ఇంకెక్కడైతే కృష్ణుడు రాధారమణ అనుకోండి, రాసవిహారి అనుకోండి, లేదంటే బాంకే విహారి అనుకోండి, అందరూ సంపూర్ణ రూపంగా చేతులు కాలు త్రిభంగి రూపంలోనే శంఖచక్ర గదా పద్మతోని అనేక రూపంతో స్వామి ఉన్నారు. కానీ పూరిలోని ఏ ప్రకారంగా లేదు. మొండి జగన్నాథ్ అంటారు చాలామంది. మొండి జగన్నాథ్ ఏ చేతులు లేదు కాదు. కానీ దీనికి పూర్ణమైన రూపం ఎందుకన్నారు? పూర్ణంగా ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రం పేరుడను పూరి అని ఉన్నది. పూరి క్షేత్రం సంపూర్ణమైన రూపం అంట ఇది జగన్నాథ స్వామి. సో దీంట్లోని రహస్యం ఏంటి? మాధవ్ దాస్ అనే ఒక మహా ప్రేమీ భక్తుడు. భక్తుల్లోని బోల్డ్ మంది భక్తులు ఉన్నారు. ఎవరికి ధనం కావాలని భక్తి చేస్తుంటారు, ఎవరికి ఐశ్వర్యం కావాలని భక్తి చేస్తుంటారు, ఎవరికి ఏ ప్రకారంగా అభిలాష కావాలా, కామన, కోరికలు అని అందరూ భక్తులు. ఎవరు భక్తులు కాదు. ఎవరికి సన్మానం కావాలని, ఎవరికి వ్యాపారం కావాలని, ఎవరికి ఉద్యోగం కావాలని, ఎవరికి భార్య కావాలని, ఎవరికి పిల్లలు కావాలని, ఎవరికి ఏ ప్రకారం యశస్వి కావాలని, అందరికీ ఏదో ప్రకారంగా భక్తి భగవంతుడు వాళ్ళ ముక్కు మీద తాడేసుకుని లాగుతూ ఉంటారు వాళ్ళకి. కానీ ప్రేమి భక్తులు అంటే ఏంటి? భగవంతుడే కావాలనే వ్యక్తులకి ప్రేమి భక్తులు అంటారు. మాధవదాస్ అతి ఉత్తమమైన ప్రేమి భక్తుడు. ఏ రోజు భగవంతుడికి దర్శనం చేయకుండా ఉండరు. ప్రతి నిత్యం పూరిలోని జగన్నాథ స్వామికి దర్శనం. ఇతను మామూలుగా మాధవదాస్ అనేది యూపీ సంబంధించిన వ్యక్తి. యూపీ నుంచి విడిచిపెట్టేసి పూరిలో నివాసిస్తుంది. ప్రతి నిత్యం ప్రతిరోజు భగవంతుడిని దర్శనం చేసుకునే ప్రేమతోని అక్కడ మహాప్రసాదం తీసుకొని ఎంత ఆనందం ఈ మాధవదాస్. కానీ ఈ మాధవదాస్ ఇతనికి ఒక ఇటువంటి రోగం వచ్చింది. అంటే అన్డైజెషన్ రోగం అనుకోండి. కడుపులోని దానికి పేట్ రోగం అంటారు. అంటే కడుపులోని కొద్దిగా బిమారి కడుపులో కొంత రోగం వచ్చింది. ఆ కడుపు రోగం వల్ల తను దర్శనం తర్వాత విడిచిపెట్టేసండి. టాయిలెట్ బాత్రూమ్స్ కూడా ఆ బెడ్లోనే అయిపోయింది. అంత పరిస్థితి. దర్శనం చేసుకోకుండాను ఉండలేకపోతున్నారు. రెండోది పక్క అపవిత్రంగా ఉన్నారు. టాయిలెట్ బాత్రూమ్ కూడా బెడ్లోనే అయిపోతుంది. ఇటువంటి కష్ట పరిస్థితిని హోస్ట్ కూడా లేదు, హోప్ కూడా లేదు. ఆ సమయంలోనే జగన్నాథ స్వామి ఉండలేపారు. అరే నా భక్తులు ఇటువంటి కష్టం దుఃఖంలో ఉన్నారు. స్వయంగా ఒక అతి అద్భుతమైన అందమైన బాలుడు రూపంగా జగన్నాథ స్వామి ఆ మాధవ దగ్గరికి వెళ్ళారు. ఆ మాధవ దాస్ దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని మొత్తం అంతాను నీట్గా క్లీన్గా తుడిచేసి చూసారా. పిల్లలకి జ్వరం అయితే తల్లి స్నానం ఒకవేళ చేయకపోతే తడిగుడితో కొద్దిగా గోరువెచ్చిన నీళ్ళతో మొత్తం అంతా శరీరం అంతా ఒత్తేస్తారు, లేకపోతే క్లీన్ చేస్తారు. ఇటువంటి ఆ ప్రకారంగా జగన్నాథ స్వామి ఆ మాధవ దాస్కి మొత్తం అంతా ఒళ్ళంతా క్లీన్ చేసేసి కొంత సమయం తర్వాత మాధవ దాస్కి స్థిరం వచ్చింది. ఎవరు నా శరీరానికి ఏదో సేవ చేస్తారు అని చూస్తే ఒక చిన్న బాలుడు. భక్తులు భగవంతుడు ఎంత దాగున్నా కూడా దాగోలేరు.
ఎక్కడ వైకుంఠంలో ఉన్నవాడన్నా అతను దిగి రావాల్సిందే. మరి పక్కనే ఉన్నారు, తెలుసుకోలేరేంటి? ఆ స్పర్శతో, ఆ రూపంతో, ఆ గంధంతో ఈ మాధవదాస్ తెలిసిపోయారు, ఇతను ఏంటి ఇంత సుగంధం, కస్తూరి, కర్పూరం, చందనం, ఇటువంటి అద్భుతమైన సుగంధంతో ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. స్వరూపం చూస్తే ఎంత అద్భుతంగా తేజోవనంగా ఉన్నారు. స్వయంగా భగవంతుడే. హే జగన్నాథ స్వామి, మీరేంటి ఈ రూపంలో వచ్చి నాకు సేవిస్తున్నారు అని స్వయంగా పట్టేసి మాధవదాస్, నేను సేవ తీసుకోను, మీరు ఎంత పవిత్రంగా ఉండేవారు. జగన్నాథ స్వామి తనొక పవిత్రత ఇప్పటికీ ఉన్నది పూరీలో. ఆ కర్ర వంటలతో ఉండడం, మరి ఆ నూతి నీళ్ళతో నూతిలో తోడుకోవడం, ఏ మెషిన్లు కాదు, ఏ గ్రైండర్లు కాదు, ఏ మిక్సీలు కాదు. ఇప్పటికీ ఆ కొబ్బరికాయ ఏంటిది అని అనుకుంటాం మనం. మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, వాడుకోవాలి, కానీ ఇంకా పురాతనంలో ఉన్నది. కొన్ని వెజిటేబుల్స్ కానీ ఏది యూజ్ చేయరు. సనాతన ధర్మము ఏ విధానంగానూ గుడి గోపురాన్ని సేవించాలి కర్రతోని, నీతి నియమంతో, ఆ విధానంగా ఇప్పటికీ అవుతుంది. మట్టి కొండలో ఉండడం ఎంతో పవిత్రత అక్కడ ఉన్నది. మరి అక్కడ స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత మొత్తం అంతాను దాన్ని క్లీన్ చేయడం, ఎంతైతే ప్రసాదం అవుతుందో అంతా తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. వాస్తవంగా పండాలు అందరూ శ్రమ అండి, శ్రమికులు. భగవంతుడి గురించి ఎంత సేవ చేస్తారంటే అద్భుతమైన సేవ వాళ్ళది. సో ఇటువంటి పవిత్రమైన స్థానం, ఎంత పవిత్రంగా మీరు ఉంటారు, ఎంత సుగంధంగా ఉంటారు. నాకు నా శరీరాన్ని ఎంత అపవిత్రంగా ఉన్నది మీరు నాకు సేవిస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి, వద్దు అంటే జగన్నాథ స్వామి బాలుడు స్వరూపంగా చెప్తున్నారు. హే మాధవదాస్, మీరు ఇప్పుడు ఈ విధానంగా ఉన్నారే, ఖచ్చితంగాను మీ ప్రారంధ కర్మము, మీరు పూర్వతరుల జన్మము, పూర్వతరుల కర్మం వల్ల మీరు ఈ విధానంగాను పీడితమై ఉన్నారు. ఖచ్చితంగాను మీరు ఈ విధానంగా ఉండాలి, అందుకే నేను సేవిస్తున్నాను. స్వామి మీరుతో పరమాత్మ, మాధవదాస్ అంటున్నారు, మీరుతో పరమాత్మ, అక్కడ బ్రహ్మాండ నాయకుడివి మీరు తలుచుకుంటే ఏది అవదు. చిటికలోని మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టిస్తారు. మీరు పరమాత్మ అయితే చిటికలోని మీరు నా శరీరం కూడా నయం చేయొచ్చు కదా. మరి మీరు సేవ ఎందుకు చేశారు నాకు? యాక్చువల్లీ వాస్తవంగా నాకు ఒకవేళ మీరు మంచి కోరుకున్నారనుకోండి, మీరు నాకు సేవ చేయాలనుకుంటే ఈ రోగం నుంచి నాకు బయట తీసుకొచ్చొచ్చు కదా. మరి స్వయం మీరు సేవ చేయాలంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మీరు పరమాత్మ అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. చూడండి, భగవంతుడు అన్నారు, అరే భక్తులు ఏ విధంగా సేవిస్తారో భగవంతుడికి, భగవంతుడు కూడా ఆ విధానంగా సేవించడానికి భక్తులకి ఇష్టపడతారట. చూడండి, పరిపూరకం. పరిపూరకం అంటే ఏంటి? పరస్పర పరిపూరకం అంటే ఏంటి? అర్థమవుతుందా? పరస్పర పరిపూరకం అంటే మీరు ఏ విధానంగానూ భక్తులు భగవంతుడికి పూజిస్తారో, సేవిస్తారో, భగవంతుడు కూడాను ఆ విధానంగా భక్తులకి యశస్వి పూజ, సేవ చేయడానికి ఇష్టపడతారు. భక్తుడికి సేవ చేయడానికి, భగవంతుడికి సేవ చేయడానికి భక్తుడికి ఎంత ఆనందమో, భగవంతుడు కూడాను భక్తుడికి సేవ చేయడం అంత ఆనందం. నేను భక్తుడి గురించి చెప్తున్నాను, మరి అది కూడా ప్రేమి భక్తుడి గురించి చెప్తున్నాను. సో మీ సేవలో చూస్తే నేను ఆనందం పొందుతున్నాను కదా. ఆనందం లేదే స్వామి, ఇది నేను ఒప్పుకోను. అయితే పూర్వతల కర్మము వల్ల మీరు ఇది అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా అనుభవించవలసింది. ఇంకొక 15 రోజులు ఉన్నది, మీరు ఖచ్చితంగా అనుభవించవలసిందే. మళ్ళీ 15 రోజులు మీకు ఈ పీడితంలోని మీరు ఉండాల్సిందే, కానీ మీరు తట్టుకోలేరు. ఒకటి ధ్యానంగా వినండి. మనం పూర్వం చేసిన కర్మము మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఏది చేసినా కూడాను ఖచ్చితంగా అది కర్మాన్ని ఎవరైతే దాటించలేరు, స్వయంగా పరమాత్మ అయినా సరే.
అయితే దీంట్లో ఒకటి విన్నది ట్రిస్ట్. ఇది భక్తులే అర్థం చేసుకోలేరు. ధ్యానంగా వినండి ఎవరైతే భక్తిగా ఉన్నారో. ఒకవేళ మీరు మీ ప్రారంధ కర్మానికి కొంత పూజ చేసి కొంత పునస్కారాలు దాన ధర్మం చేసేసి, చాలామంది అంటారు మీరు ఇలా చేయడం వల్ల మీ గ్రహ దోషాలు శాంతి అవుతుందో లేకపోతే ఏదో ఉంటాయి అన్నీ. వాస్తవంగా ఉన్నది, ఏది లేదని కాదు. మన సనాతన ధర్మంలో అన్నీ మూఢనమ్మకాలు కాదు, కొన్ని ధర్మం ఉన్నది. అయితే ఏంటి, ఆ ప్రారంధ కర్మము కొంత సమయం వరకు శాంతి అవుతుంది వాస్తవంగా. మళ్ళీ ఖచ్చితంగాను మళ్ళీ అది మీకు ఏ సమయంలోనే మళ్ళీ అది రియాక్ట్ చేస్తుంది. ఆ సమయానికి స్థగితం అంటే స్టాప్ అవ్వచ్చు, కానీ అది మళ్ళీ మీకు ఏదో సమయంలోనే అది మళ్ళీ రియాక్ట్ చేపిస్తుంది. ఒకవేళ ఈ సంవత్సరంలో లేదు, వచ్చే సంవత్సరం చూపించవచ్చు, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత చూపించవచ్చు. ఖచ్చితంగా అది రియాక్షన్ అవుతుంది. ఏ రియాక్షన్? ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకుంది, ఎప్పుడు ఏ జన్మలోనో ఏ కర్మమో ఖచ్చితంగా అది రియాక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నది, అది దానికి మీరు ఏదో ఒకటి శాంతి చేసి పూజ చేసో పునస్కారాలు చేసో దాన ధర్మం చేసో దానికి స్టే చేశారు. దానికి కోర్టులో కేసు నడుస్తుంది. కొంత సమయానికి బెయిల్ తీసుకున్నారు, స్టే. అది మళ్ళీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకా కొన్ని జన్మల తర్వాత రియాక్ట్ అవుతుంది. మరి ఆ ప్రారంధ కర్మము అనుభవించడానికి మరి కొన్ని జన్మము ఎత్తాల్సి వస్తుంది. అయితే మాధవ్ దాస్, మీరు ఇంకా 15 రోజులు ఇలాగ పీడితం అవ్వాలి. దీని గురించి లేకపోతే మళ్ళీ జన్మం ఎత్తాల్సి వస్తుంది. చూసారా? అయితే ఇంకోటి విషయం, అయితే భక్తి ఎందుకు చేయాలి? మేము మా కర్మంతో మేము అనుభవించాల్సి వస్తుంది. మరి భక్తి చేసి లాభం ఏంటి? భక్తి చేయడం వల్ల మాకు లాభం ఏంటి లాభం చెప్పండి. ఇప్పుడు ఈ కథ విని మీరు సారాంశం ఏం తెలుసుకున్నారు? ఖచ్చితంగా నేను అనుభవించాల్సిందే నా కర్మానికి. కర్మం తర్వాత నేను అనుభవిస్తాను. మరి భక్తి చేయడం లాభం ఏంటి? ఏదో భక్తి చేస్తే నా దుఃఖమో కష్టం ఏదో పోతుందని చెప్పేసి ఎవరైనా భక్తి చేస్తాం. కానీ పోనీ ఏదో చేసాము, ఆ సమయం వరకు మనకు ఉండదు. మళ్ళీ ఖచ్చితంగా నువ్వు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ మనమే అది అనుభవించాలి. లేదంటే ఇంకో జన్మంతో అనుభవించాలంటే మరి భగవంతుడు దేనికి? నేను చెప్పగలరా ఎవరైనా దీనికి ఆన్సర్? దేనికి భగవంతుడు? సరే, ఇదే భక్తి తలగా మార్గం. ఇవన్నీ తెలుసుకుంటే ఒక వ్యక్తి డెడికేటెడ్గా భక్తి చేయగలరు. సో ఒకటి ఏంటంటే ప్రేమతో అల్టిమేట్ గోల్ అది భగవంతుడికి భక్తి చేయడం అనేది. నేను చెప్పిన ప్రశ్న ఏంటి? వస్తుంది, కానీ మన ప్రేమ అనేదితో అల్టిమేట్ టార్గెట్ భగవంతుడికి పొందాలని. కానీ నేను ఏం ప్రశ్నించాను అర్థమైందా మీకు? మన కర్మం అయితే మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడైనా, రేపైనా, 5 సంవత్సరాలైనా, లేకపోతే 5 జన్మల తర్వాత అయినా. సో మనతో అనుభవిస్తాం. అయితే భగవంతుడితో పనే ఉంది. అయితే మనం భగవంతుడికి మనం దుఃఖం ఇస్తామా? ఏంటండి? భక్తి చేసినప్పుడు సత్యం చేయడం తప్పదు, కానీ నీకు తెలియకుండా చేస్తారు కదా ఇంగ్లీష్. అలాగే పెద్దగా మనకి కష్టం వచ్చేటప్పుడు భక్తి చేసినప్పుడు అది మనకి తెలియకుండా అయిపోతుంది. మన భక్తిలో లేదు, కానీ అతను చెప్పిన దాంట్లో ఒక మర్మం ఉన్నది. చూస్తే ఏం చెప్పారు విన్నారు? వాస్తవంగాను దుఃఖం అయితే కష్టం ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసిన కర్మం బట్టి దుఃఖం, చేసే కర్మం బట్టి, పాపం కర్మ బట్టి మనకు దుఃఖం వస్తుంది. పుణ్య ధర్మ కర్మ చేసిన మనకు ఖచ్చితంగాను సుఖం వస్తుంది. ఇదితో ఉన్నది. దుఃఖమైన మనిషి తట్టుకోలేడు, సుఖమైన మనిషి తట్టుకోలేడు. ఏదైనా కష్టమే. సుఖం అనేది ఒక ప్రకారమైన కష్టము, దుఃఖమైన ఒక ప్రకారమైన కష్టం. అనుకుంటారు సుఖంలో బాగుంటుంది అని చెప్పి. సుఖంలో ఒక ప్రకారమైన కష్టమే. ఎవరికి అడగరు, ఎవరికి మీరు పెద్దలు కాదు, అమ్మానాన్న కాదు, బ్రాహ్మణులు కాదు, వైష్ణవులు కాదు, భగవంతుడు కాదు, ధర్మం కాదు, ఏది అడగరు. ఇంకా సుఖంలో అన్నీ మర్చిపోతారు.
దుఃఖంలో కూడా ఆ విధానంగా, దుఃఖంలో ఇంకొద్దిగా మంచి ఆనందంగా ఉంటారు, ఇంకా సుఖం కన్నా. దుఃఖంలో అట్లీస్ట్ అప్పుడప్పుడు గుడికి గోపురానికి వచ్చి బ్రాహ్మణులకి, వైష్ణవులకి, సాధువులకి, మహాత్ములకి దండం పెట్టుకునే భావన ఉంటుంది, కొద్దిగా భగవత్ ప్రసాదం పైన కొద్దిగా లాల్చా ఉంటుంది. దుఃఖంలో దేవుడికి 2 చేతులుగా నిండుగా మనస్ఫూర్తిగా నమస్కరించే అంత సమయం కూడా ఉంటుంది, మనసు కూడా ఉంటుంది. సుఖంలో అది కూడా ఉండదు. 2 చేతులు జోడించి నమస్కారం చేసే సమయం కూడా ఉండదు అడిగి. అది దుఃఖం కాదు, వాస్తవమైన విపత్తు ఏంటి అని చెప్పేసి ఆంజనేయ స్వామికి అడిగారట కొంతమంది భక్తులు. విపత్తు అంటే ఏంటి? భగవంతుడి నామాన్ని మర్చిపోవడే పెద్ద విపత్తు అని చెప్పారు. స్వామి నామాన్ని మర్చిపోవడే పెద్ద విపత్తు, దీనికంటే పెద్ద విపత్తు ఇంకేమున్నది అని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్తున్నారు. అయితే ఏంటి? భక్తి చేయడం వల్ల, నామం చేయడం వల్ల, జపం చేయడం వల్ల, స్మరణం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల మనం ఎన్ఎస్టి ఏంటది ఇంజెక్షన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎన్ఎస్టిఎస్ ఏంటది? ఎనెస్థీసియా ఈ ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఎలాగా మత్తుతోని వాడికి ఎంత కోసినా ఎంత ఏం చేసినా కూడా తెలియని ఆ విధానంగా ఒకవేళ భక్తి చేస్తే, నామం చేస్తే, జపం చేస్తే దుఃఖము ఎలాగపోతాదో వాడికి తెలియదు. ప్రారంధం వాడు అనుభవించేస్తాడు. నేను ఎంత పెద్ద దుఃఖాన్ని, ఎంత పెద్ద ప్రారంధాన్ని నేను అనుభవించేశానా అని వాడికి తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఈ జన్మ కానీ ఏ జన్మలో ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అనుభవించకుండా అయితే వాడు మోక్షం పొందలేడు. చూసారా, ఒక మార్గం ఇది, ఒక బెనిఫిట్ ఇది భక్తి చేయడం వల్ల. దుఃఖము తను ఎలాగ అనుభవించేస్తాడో అలాగ సమయాన్ని వాడికి తెలియబడదు. ఎందుకంటే ఇది ఒక భక్తి అనేది ఒక మత్తు, నామం అనేది ఒక మత్తు. దర్శనంతో, భక్తితోని ఒక మత్తుగా తను వెళ్ళిపోతారు. దాంట్లో ఎంత దుఃఖమైనా కూడా కొట్టుకెళ్ళిపోతుంది. తెలుసుకోలేదు. ఎంత పెద్ద సర్జరింగ్, బ్రెయిన్ ఆపరేషన్ అనుకున్నా, హార్ట్ ఆపరేషన్ అనుకున్నా కూడా వాడికి ఎన్ఎస్డియా ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి వాడికి అలాగా ఆపరేషన్ చేసేస్తారో అలాగా భగవంతుడు భక్తి తాలూకా మత్తుతోని భగవంతుడు వాడి ప్రారంధాన్ని మొత్తం అంతా అనుభవించినట్టు చేసేస్తారు. ఇది భక్తిలో ఒక లాభం. అందుకే భక్తి చేయమంటారు, శాస్త్రం అని చెప్తుంది భక్తి చేయండి. మామూలు వ్యక్తి భక్తి చేయకుండాను మామూలు వ్యక్తి తన ప్రారంధాన్ని అనుభవించాలంటే చాలా కష్టం. ఎలాగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ముందే మీకు కోస్తుంటాడు ఒక వ్యక్తి, ఎంత కష్టం, ఎంత గొల్లు పెడతాడు, ఎంత బాధ పెడతాడు. అలాగా అందరూ ఈ జగత్తులో బాధపడుతున్నారు భక్తి చేయకుండా. అందుకే భక్తులు అంటే ఒక మత్తు ఇంజెక్షన్ని తీసుకొని వాడు ప్రారంధాన్ని సుఖపూర్వకంగా అనుభవించడమే మనిషి తలొక బుద్ధివైన వ్యక్తి తలొక స్వభావం. దానికి ఏదో పూజ పునస్కారాలు, దానము, ధర్మము, లేకపోతే ఏదో ఉంగరం వేసుకొని, స్టోన్ వేసేసుకొని, లేకపోతే ఏదో రక్ష వేసుకొని, లేకపోతే ఏదో ఒకటి చేసేసి గ్రహదోషాలు చేసుకొని, గ్రహశాంతి చేసుకొని ఆ సమయానికి మీరు శాంతి చేశారంతే. ఖచ్చితంగా అది మళ్ళీ ఒకసారి మీకు రియాక్ట్ అవుతుంది. ఇంకో విషయం తెలుసా, నేను కంటిన్యూషన్గా చెప్తుంటాను. ఒకవేళ ఏకాదశి చేయలేదు అనుకోండి, ఏకాదశి చేసి కొన్ని పాపాలను నష్టం చేసుకుంటారు. లేదంటే కొన్ని గంగా స్నానం వల్ల కొన్ని పాపాలు నష్టం ఉంటుంది. కొంత దాన ధర్మం చేయడంలో కొంత పాపం నష్టం అవుతుంది. కొంత పూజ పునస్కారాలు చేయడంలో కొంత పాపం నష్టం అవుతుంది. కానీ ఎవరైతే ఏకాదశి చేయరో వ్రతం, ఏదైతే చేసిన పుణ్యం వల్ల, తీర్థయాత్ర వల్ల, లేకపోతే గంగా స్నానం వల్ల ఏదైతే పాపం పోతుందో ఏకాదశి చేయడం వల్ల మళ్ళీ ఆ పాపాలు పునర్జీవితం అయిపోతుంది. వాడి అకౌంట్లో మళ్ళీ వచ్చేస్తాయి. చూడండి, మొలకెత్తుతుంది మళ్ళీ. ఇది ఏకాదశి తలొక మహిమ. మళ్ళీ వాడికి ఖచ్చితంగానూ అది రియాక్షన్ చేయవలసిందే, మళ్ళీ అతనికి అనుభవించవలసిందే. అందుకే ఈ శాస్త్ర మర్మము మనం అనుకుంటాం, మనిషి ఎంత తెలివైనడండి, ఎంత తెలివైనడు, డబ్బు సంపాదిస్తే వీడు పెద్ద తెలివైనడు అనేసుకుంటారు. లక్షలు కోట్లు చూడండి, ఎంత చిన్న సమయంలోని, ఎంత వయసులోని ఎంత సంపాదించేశాడు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేశాడు, ఎంత పెద్ద ఫ్యాక్టరీ, ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఎంత బంగారం సంపాదించేశాడు.
ఎంత పేరు సంపాదించేసి ఏంటి సంపాదించేసాడు? ఏంటి ఇదా బుద్ధి? ఇదా తెలివి? ఈ బుద్ధి ఈ తెలివి ఉండడం వల్ల దేనికి పనికిరాదు. భక్తి తలక బుద్ధి, శాస్త్రం తలక మర్మము తెలుసుకున్నవాడు బుద్ధివంతుడాడు. జ్ఞాని అనేది ఎవరు చెప్తాను ఈ కథలో ఇంకొకరు. దీని తర్వాత ఎవరు జ్ఞాని వాస్తవంగా? ఆయన జ్ఞానం గురించి టాపిక్ మళ్ళీ ఎత్తండి, చెప్తాను, మర్చిపోతాను. సో విధంగా భక్తి చేయడం వల్ల మనం తన ఒక ప్రార్థకర్మము ఎలాగ అనుభవించేస్తామో తెలీదు. రెండో మాధ్యమం ఏంటి తెలుసా? ఒకటి, భగవంతుడే స్వయంగా తీసుకోవాలి మన ప్రార్థకర్మానికి. ఇది రెండో మార్గం. మాధవదాస్ తన ప్రార్థకర్మము స్వయంగా భగవంతుడు జగన్నాథ స్వామి తీసుకున్నారు. ఈ 15 రోజులు నీ జ్వరము నీకు సేవించాలంటే నీ జ్వరాన్ని నేను తీసుకుంటాను. చూడండి, భక్తుడి గురించి భక్తుడు తన ప్రారంధ కర్మము తీసుకొని జగన్నాథం ఈరోజు 15 రోజులు జ్వరంగా ఒక్కసారి తీసుకున్నారో అది ఆనవాయితీగా ఇప్పటికీ కొనసాగుతుంది. జగన్నాథ స్వామి 15 రోజులు భక్తులు తలకు ప్రారంధం తీసుకొని ఈరోజు 15 రోజులు జ్వరంలో ఉంటారు. ఇది నిన్నటి నుంచి మళ్ళీ అమావాస్య వరకు, నిన్న పౌర్ణమి మళ్ళీ అమావాస్య వరకు, అమావాస్య ముందు రోజు చతుర్దశి వరకు స్వామి జ్వరంలోనే ఉంటారు. ప్రారంధ కర్మం అనుభవిస్తారు. ఎవరి ప్రారంధ కర్మం? అతనికి ఏం ప్రారంధ కర్మం ఉంటుంది? ఎవరి ప్రారంధ కర్మము? మాధవదాస్ తలొక ప్రేమి భక్తుడు తలొక ప్రారంధ, అంటే భగవంతుడు స్వయంగా అతని తలక ప్రారంధ కర్మం తీసుకొని జ్వరం అనుభవిస్తున్నారంటే ఆ మాధవదాస్ ఎటువంటి భక్తుడు అవ్వచ్చు? మా మాధవదాస్ ఎంత పెద్ద ప్రేమి భక్తుడు ఊహించుకోగలరా? ఈ మాధవదాస్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. ఏంటి? జ్ఞానం గురించి చెప్పుకున్నాం కదా. ఈ మాధవదాస్ ఒకరోజు ఒక కాశీలో బ్రాహ్మణుడు, అప్పుడు పూర్వులని శాస్త్ర తర్కశాస్త్రం అవుతుంది. ఎవరికి ఎంత శాస్త్రం తెలుసు అనేది ఊరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి తర్కశాస్త్రం చేసేవారు. వాదన శాస్త్రం తలొక తర్కం చేసేవారు. ఎవరు ఓడించారు, ఎవరు ఓడిపోయారో వాడు ఒక పత్రం రాసేవాడు, నేను ఓడిపోయాను, తర్కశాస్త్రంలోని నేను ఓడిపోయాను, పలానా ఊరిలోని పలానా వ్యక్తి. ఆ ఊరిలో ఒక వ్యక్తికి నియమిస్తారు, ఇతనితోనే మీరు తర్కశాస్త్రం చేయండి, ఇతనితోనే మీరు ఒకవేళ తర్కశాస్త్రంలో శాస్త్రంలోని నేను ఓడిపోయారంటే మొత్తం అంతా ఊరు ఓడిపోయిందని చెప్పేసి మేము ఒప్పుకుంటామని. ఒక రీప్రజెంటేటివ్ అనమాట ఒక వ్యక్తి. అతనితోని తర్కశాస్త్రం తెలుసుకొని ఎవరైతే ఓడిపోయారో అతను సరెండర్ ఒక పత్రం రాస్తారు. పలానా ఊరు పలానా వ్యక్తి పలానా సమయం అప్పుడు ఈ వ్యక్తి వచ్చి తర్కశాస్త్రంలోని మేము ఓడిపోయాము, ఈ స్వామి ఎప్పుడు మా ఊరికి వచ్చినా నేను స్వయంగా ఇతని తాలూకు సేవ చేస్తాను, వీరికి ఆహారంలో కానీ ఉండడానికి కానీ ఏ ప్రకారంగా లోటు చెయ్యము అని రాసుకొని ఇచ్చేవాడు. అటువంటి ఆ బ్రాహ్మణుడు కాశీలోని అనేక కాశీలో కాకుండాను భారతదేశంలోని అనేక ప్రదేశాలని తర్కశాస్త్రం చేసుకొని విజయపత్రాన్ని పొందున్నారు. అనేక విజయపత్రం పొంది కాశీలో వెళ్ళి ఉంచారు. చూడండి, ఇన్ని ఊరికి వెళ్ళి, ఇన్ని గ్రామానికి వెళ్ళి, ఇన్ని శహరానికి వెళ్ళి నేను శాస్త్రంలో తర్కశాస్త్రం చేసుకొని నేను విజయపత్రాన్ని పొందాను. నాకు ఇప్పుడు భారతదేశంలోని విద్వాన్ పండితుడిగాను ఘోషించాలి అని ప్రస్తావన ఇచ్చారు. ఇన్ని శహరం ఇంత గ్రామం ఎవరు అంతా తర్కశాస్త్రం చేసుకొని ఇన్ని విజయపత్రాన్ని ఎవరికి లభించలేదు. అప్పుడులో ఆ బ్రాహ్మణుడికి అక్కడ పొందారు. ఆ మీటింగ్లోని ఒక వ్యక్తి చెప్పారు, బాబు సరే మేము రాసిస్తాం కానీ ఒక కండిషన్ ఏంటి, మీరు పూరిలోని మాధవదాసుడికి వెళ్ళండి. ఒకవేళ మాధవదాస్తోని మీరు తర్కశాస్త్రంతో మీరు విజయం ప్రాప్తి అయ్యారంటే మొత్తం భారతదేశంలోని మీకంటే ఇంక ఎవరు విజయం పొందలేదు, మీరు అతి ఉత్తమమైన పండితుడు అని చెప్పేసి రాస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మొత్తం భారతదేశం సేవిస్తుంది, మేము రాసి ఇచ్చేస్తాం అని చెప్పాడు
ఎవరు అతను? ఎక్కడ ఉంటారు? పూరిలో ఉంటారు. అతని పేరేంటి? మాధవదాస్. సరే, ఇచ్చిన వెళ్తాను అని మాధవదాస్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? ఈ బ్రాహ్మణుడు. మాధవదాస్ కలిశారు. ఏ మాధవదాస్ అంటే మీరా? అవును, నేనేంటి మాధవదాస్. నేను ఇన్ని సహారంలోని ఇన్ని గ్రామాలని మొత్తం అంత విజయ పత్రాన్ని పొందాను. మరి నాకు భారతదేశంలోని శాస్త్ర విజయి అని పత్రం రాసి ఇవ్వాలంటే మీతో నేను తర్కశాస్త్రం చేసి విజయం పొందాలి అని కాశీలో నిర్ణయం చేయరు. అందుకే నేను మీతో తర్కశాస్త్రం చేయడానికి వచ్చాను ఇక్కడికి అని చెప్పడంతో నేను ఓడిపోయాను, మీకు రాసి ఇచ్చేస్తాను ముందే తర్కశాస్త్రం లేదు అలక్క నేను ఓడిపోయాను స్వామి, నేను తర్కశాస్త్రం మీతో చేయలేను, మీకు కావాల్సింది విజయపత్రం. భక్తులు చూడండి, భక్తులు ఎక్కడ వివాదం ఉన్నదో, ఎక్కడ తర్కం ఉన్నదో అక్కడ ఉండరు. అసలు తర్కం వివాదం చేసేవాడు అసలు భక్తుడే కాదు. ఎక్కడ వివాదం ఉన్నదో అక్కడ భక్తులు ఉండరు. ఎక్కడ సమాధానం అవుతుందో అక్కడ భక్తులు ఉంటారు. భక్తులు ఉన్న చోట సమాధానమే ఉండాలి. సంసారాన్ని అన్నీ విడిచిపెట్టేసి సమాధానం గురించి మనం భక్తి చేస్తున్నాంగా. మరి సమాధానం దగ్గరికి వచ్చేసి కూడా మనం తర్కం వితర్కం, మరి అనేక ఆలోచన, దుస్సాలోచన, ఇది చేయాలి అది చేయాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి అనేక ఇవన్నీ నేరో మైండెడ్ పీపుల్స్ తలొక మైండ్ సెట్. ఎక్కడైతే ప్రపంచంలోని ఎక్కడ శాంతి దొరుకుతుందో, భగవత్ శరణంలోని శాంతి దొరుకుతుందని చెప్పి శాస్త్రం చెప్తుందో అక్కడే మనం శాంతి ప్రాప్తి అవ్వకపోతే మరి జీవితంలో ఎక్కడైనా శాంతి పొందుతామా? పొందగలమా? ఎక్కడా పొందలేము. సో తర్కశాస్త్రం స్వామి చెప్పాను, నేను మీతోని తర్కశాస్త్రం చేయకుండానే నేను ఓడిపోయానని నేను అంగీకరిస్తున్నాను. మనసు పూర్తిగాను నేను తర్కశాస్త్రం మీతో చేయలేను స్వామి. ఆ తర్కశాస్త్రం చేసే సమయం అంతాను అట్లీస్ట్ జగన్నాథ స్వామి దర్శనం చేస్తే నాకు కొద్దిగా లభిస్తుంది, మంచి ప్రసాదం తిందాం రండి, విధానం చేద్దాం సమయాన్ని. పూరికి వచ్చారు, అంత దూరం నుంచి కాశీ నుంచి ఈ తర్కశాస్త్రాన్ని సమయాన్ని నష్టం చేసుకుంటాం. పదండి పూరి నేను రాసి ఇచ్చేస్తాను, దర్శనం చేసుకుందాం. నేను ఎలాగ సేవించాలి? మీకు నేను ఓడిపోయిన సేవించాలి, మీకు జగన్నాథ స్వామి ప్రసాదం ఇప్పిస్తాను రండి. అయితే రాయి ఉంది. నేను పూరి నుంచి మాధవదాస్ ఇతనితో అన్ని విధాలుగాను తర్కశాస్త్రం చేసుకొని అతి ఇదిగా ఓడిపోయాను, అంటే అతి నిమ్నంగా ఓడిపోయాను. అతి నిమ్నంగా నన్ను ఓడిపోయాను. ఏ ప్రకారంగానే ఏ శబ్దంలో నేను ఇతనితో తర్కశాస్త్రం చేయలేకపోయాను. అందుకే ఇతను ఈ రోజు నుంచి నాకు గురువు, నేను శిష్యుణ్ణి. ఎప్పుడు ఇతను వస్తే నేను ఇతను సేవిస్తాను. మరి కాశీలోని విద్వాన పండితులు అందరూ నిర్ణయం తీసుకొని ఈ బ్రాహ్మణునికి భారత విజయి అని పదవిచ్చి అతనికి ఎక్కడికి వెళ్ళినా సేవించాలి అని నేను మాధవదాస్ని ఓడిపోయాను అని ఇట్లు పూరిలోని మాధవదాస్ అని చెప్పేసి లెటర్ రాసేసారు, ఇచ్చేసారు. పదండి స్వామి, జగన్నాథ స్వామి చక్కగా దర్శనం చేసుకుందాం, ప్రసాదం తీసుకుందాం. సంపూర్ణంగా దర్శనం చేసుకున్నారు, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారు. కాశీలోని అందరికి పిలిపించి రండి, ఎవరయ్యా చెప్పారు ఆ వ్యక్తి, మాధవదాస్తో ఓడిపోతే నాకు సంపూర్ణమైన భారత విజయి అని చెప్తారు. లేకండి, ఇవ్వండి చదవండి లెటర్. స్వయంగా మాధవదాస్ తన చేతులతోని రాసి ఇచ్చి ఇప్పుడు చేయండి భారత విజయి అని లెటర్ ఓపెన్ చేశారు. నేను మాధవదాస్ పూరి నుంచి రాస్తున్నాను. విద్వాన్ పండిత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చి నాతో అని తర్కశాస్త్రం చేసి అతి హీనంగా ఓడిపోయారు. ఒక్క శబ్దానికి కూడా ఏ ప్రకారంగా అతను మీనింగ్ చెప్పలేపారు. ఏ ప్రకారంగా తర్కశాస్త్రాన్ని ఇతనికి విద్వాన్ పండితులుగానే ఎప్పుడు అనుకోకూడదు, మహామూర్ఖుడు. ఇతనికి మీరు ఎప్పుడు కూడా దయచేసి భారత విజయని పదవి ఎప్పుడు ఇవ్వకండి. ఇవన్నీ రాసి ఉన్నది అక్కడ, రాసి ఇచ్చారు ఒకటి, ఇవన్నీ రాసి ఉన్నది. ఇట్లు నేను మాధవదాస్ పూరి నుంచి మాట్లాడుతున్నాను, పూరి నుంచి రాశాను. చదివేది రే ఇదేంటి రాసి ఉన్నది,
ఆ లెటర్ స్వయంగా మాధవదాస్ ఇచ్చారు. మీరు చదువుతున్న రాంగా లేకపోతే ఏంటి చూస్తే మొత్తం అంతా అదిగే ఉంది. అరే ఈ మాధవదాస్ ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు క్షుద్రపై ఏదో ఉన్నది. ఈ లెటర్ని మార్చేసాడు. నా ముందు రాసి నేను చదివేది కరెక్ట్గా ఉండేది, ఈ ప్రకారంగా లెటర్ని మార్చేశారు. ఎంత ఎంత తెలుగుగా ఇది ఎందుకైనా తర్కశాస్త్రం చేయలేదు అతను. ఇంకా మనసు ఒప్పుకోలే. ఇంకా వెయిట్ చేసి కొంతమంది పండితులను తీసుకెళ్ళి కాశీలోని మాధవదాస్ దగ్గరికి పూరి దగ్గరికి వెళ్ళారు. వదులుతారండి. ఈ కసి ఈ తర్కశాస్త్రం ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఉండలేదు. వెళ్ళారు. మాధవదాస్ కనిపించారు. మాధవదాస్ నువ్వు ఏంటి ఏదో ఒకటి ఖచ్చితంగాను మంత్రక్షేత్రం ఏదో ఉన్నది నీకు. నువ్వు లెటర్ ఒకలాగా రాసావు, ఒకలాగా అక్కడ కనబడద్దు మా అందరికీ. చూసారా చాలామంది ఏమంటే సర్కస్ కాదు మ్యాజిక్ చేస్తారు కదా, పేక్ వచ్చినట్టుగాను. ఏంటండి దానికి మ్యాజిక్. మేము ఎప్పుడైతే చిన్నప్పుడు స్కూల్లోని వెళ్తే ఒకసారి చూపించారు. అది మంచి మెజిషియన్, డిఫరెంట్ మెజిషియన్ అండి. యాక్చువల్లీ అతను 6 o'clock రావాల్సింది, 2 hours వెయిటింగ్. మేమందరం 6 o'clock తీసుకొచ్చారు మాకు టౌన్ హాల్లో. నేను అక్కడ టౌన్ హాల్ ఉండేది మాకు. ఆ హాల్లో కూర్చోబెట్టారు. 6 నుంచి వెయిట్ చేస్తున్నాం. 8 వరకు అతను మెడిసిన్ రాలేదు. చూసి 8 o'clock మెడిసిన్ వచ్చారు. ఏ మెడిసిన్ చూపిస్తాం, ఇప్పుడు 8 o'clock అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయి దూరం దూరం ప్రదేశంలో టౌన్లో ఉన్నది, అందరూ వేరే దానికి వెళ్ళాలి. కానీ మీరు అనుకున్నారా నేను లేట్గా వచ్చేది చెప్పండి, మీ టైం చూడండి అని చెప్పేసి చెప్తే చూస్తే మొత్తం అందరూ 6 అయ్యింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 6 అయ్యింది. అరే మేము 2 hours వెయిట్ చేసాం, మీరు 8 o'clock అనగానే ఏదైనా 6 o'clock వచ్చారేంటి. ఇంట్రొడక్షన్ని అద్భుతంగా ఇచ్చారు మాకు. వాస్తవంగా అందరు వాచ్ 6 ఉన్నది. 6 o'clock అండి. మేము 2 hours వెయిట్ చేసాం, 8 o'clock అని చూపించింది. ఒక నిమిషం వెనకట్ల అతను వచ్చిన వెంటనే 6 hours అయిపోయింది. డిఫరెంట్ మెడిసిన్ అది. సో ఇలా కొంత మెడిసిన్స్ వాళ్ళు డిఫరెంట్ చేస్తుంటారు. ఎలాగ చేస్తుంటారు ఏంటో మరి. ఈ విధానంగాను మెడిసిన్స్ ఏమి ఉన్నదేమో దీని దగ్గర. ఇప్పుడు ఖచ్చితంగాను మనం తర్కశాస్త్రం చేయాల్సిందే. విద్వాన్ పండితులు అందరూ వచ్చున్నారు కాశీ నుంచి. వాళ్ళందరికీ ఎక్కడ చేద్దాం, వాళ్ళు సముఖంగాను మన తర్కశాస్త్రం చేయాలి అని చెప్పారు. స్వామి మీతో నేను చేయలేను, తర్కశాస్త్రం గట్రా చేయలేను, అవదు నాకు. ఈ తర్కశాస్త్రంగా నాకు అంత సమయం కూడా లేదు. అయితే అందరి ముందు నువ్వు ఒప్పుకో, నేను తర్కశాస్త్రాన్ని ఓడిపోయాను, ఎంతో చేయలేను, మరి సగం గుండు గీసుకో, ముఖం నిండా నల్లు బొగ్గు రాసుకో, గాడిద మీద ఊరేగించు. ఎవరు ఓడిపోతే నువ్వు వాళ్ళ తర్కశాస్త్రం చేయకుండా ఓడిపోయిన అనుకుంటే నువ్వు ఈ పని చేయాలి. లేదంటే తర్కశాస్త్రం చేసుకుని జయం పొందు, లేదంటే ఓడిపో, ఏదో ఒకటి. స్వామి నేను ఇవన్నీ చేయకుండా నేను గాడిద మీద కూర్చుంటాను, సగం గుండు తీసుకుంటాను, నల్ల బొగ్గు రాసుకుంటాను, చెప్పండి. అయితే సరే నువ్వు ఇలా ఈ అందరి ముందే నువ్వు ఒప్పుకోవాలి. నేను విద్వాన్ పండితులను తీసుకొస్తాను, నేనైతే జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను. మీరు అప్పులని ఇవన్నీ రెడీ చేసుకోండి. గాడిదని, గుండు గీసుకోవాలని మంగళోడిని, మరి నల్ల కలర్ రాసుకుని ఉండండి అని జగన్నాథ స్వామి దర్శనానికి మాధవదాస్ వెళ్ళాడు. ఆ రోజు జగన్నాథ స్వామి ఈ ప్రకారంగా లీలా చేశారు. జగన్నాథ స్వామి అతి అందంగా కనబడుతున్నారు. ఈ మాధవదాస్ సరే ఈ రోజుది అన్ని రోజుల కన్నా అతి అద్భుతంగా కనబడుతున్నారు. పావు గంట కంట అరగంట, అరగంట కన్నా 30 గంట, గంట 2 గంటలు దర్శనం చేసుకుని ఉన్నారు. ఇతను బాగుందని ఇంకా తర్కశాస్త్రం ఆ బ్రాహ్మణుడి గురించి మర్చిపోయారు భగవంతుడు. అప్పుడనే భగవంతుడు ఈ మాధవదాస్ లాగా బయటకు వచ్చేది. చూడండి జగన్నాథ స్వామి, ఈ మాధవదాస్ లాగే జగన్నాథ స్వామి బయటకు వచ్చేది. చూసారు ఈ వాస్తవంగా గాడిదని, ఒక బార్బర్ని, నల్లనైన కలర్ని పట్టుకొని ఉన్నాడు. దా కూర్చో గాడిద పైన. ఎందుకు కూర్చుంటాను నేను? జగన్నాథ స్వామి శాస్త్రార్థం చేయకుండా, తర్కశాస్త్రం చేయకుండా నేను గాడి మీద కూర్చుంటామా? తర్కశాస్త్రం చేద్దాం, తర్కశాస్త్రం చేసి ఎవరు గాడి మీద కూర్చుంటారో అప్పుడు చూద్దాం అని ఒక సభ పిలిపించారు. పదా ఇప్పుడు వరకు లేదు లేదన్నాం,
ఇప్పుడు మళ్ళీ జగన్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత నీకు ధైర్యం వచ్చిందరా అని చెప్పేసి ఇద్దరు కలిసి తర్కశాస్త్రం చేసుకున్నారు. ఒక్కొక్క శబ్దానికి అరే భగవంతుడికి తర్కశాస్త్రం ఎవరు ఓడించగలరు? వేదం శ్వాసలోని అతనికి ప్రకటన అవుతుంది, అతనితో తర్కశాస్త్రం చేస్తానంటే అవుతుందా? అతనితో తర్కశాస్త్రం చేశారు. ఒక్కొక్క వర్డ్స్కి ఈ విధానంగా తర్కశాస్త్రం చేశారు భగవంతుడట. అద్భుతం. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వినలే అంత మర్మము దాంట్లో ఉన్నదని ఆ శాస్త్రంలోని. పైకి ఏదో తెలుసుకున్నారు, ఇతన్ని మొత్తం అంతా విద్వాన్ పండితుడు అనుకున్నారు. భగవంతుడి ముందు ఎవరు విద్వాన్ పండితుడు? ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ ఇచ్చేసి అట్టిపండు వచ్చేసి భగవంతుడికి ఏదో మాయా చేసేద్దామని మీరంత చలాకీరా? మీకంట చలాకీ అతను. మీరు ఎంత చలాకీ ఉంటారో అతను మీకంట 100 రెట్లు కాదు 1,00,000 రెట్లు చలాకీ. భగవంతుడితో చలాకీతో పనులు చేస్తే అవ్వదు. చాలామంది వస్తారు పని అవడానికి, వివాహం అవని వారికి. వివాహం అయిపోయిన తర్వాత మరి లేదు, జాబ్ వచ్చిన వరకు వస్తారు. జాబ్ వచ్చిన తర్వాత మరీ ఉండదు భగవంతుడికి సంబంధం. ఉద్యోగం వచ్చిన వారికి, సద్యోగం వచ్చిన దానికి ఏదో పొందాలని చెప్పేసి ఏదో కష్టం అని చెప్పేసి వస్తారు. ఆ కష్టం తీరిపిన తర్వాత మరీ భగవంతుడు గుర్తురాదు. మీరు భగవంతుడి దగ్గర పని చేయించుకోవడానికి వస్తారు. భగవంతుడి మీతో ఎలాగ పని చేయించుకోవాలో అతనికి బాగా తెలుసు. మీ ముక్కు మీద తాడేసేవాడు అతనే. మీరు అనుకున్నారు మీరు పండితుడు అని చెప్పేసి. ఈ బ్రాహ్మణుడు నేను పండితుడు ఇల్లుగాల అని చెప్పేసి ఒక భక్తుడికి ఎవడు అవమానం చేస్తారో వారు ఎప్పుడు సమాధిలోని ఎప్పుడు కూడా తలెత్తుకులేదు. మరి వైష్ణవుడు విష్ణు భక్తుడితో ఎప్పుడు పెట్టుకోకూడదు. భగవంతుడి వారికి విడిచిపెట్టారు. విష్ణు భక్తుడికి అవమానం చేయడం, విష్ణు భక్తుడికి కొట్టడం, తిట్టడం, అపరాధ చేయడం, అధోగతికి చెందే వ్యక్తులు అధోగతికి చెందుతారు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, ఏదో తీసుకోవచ్చు, కానీ విష్ణు భక్తులతో ఎప్పుడు. సో ఈ ప్రకారంగాను మాధవ్ దాస్ తోటి భగవంతుడి స్వరూపంగా వచ్చే మాధవ్ దాస్ తోటి తర్కశాస్త్రం చేశారు. కానీ అన్ని విధాలుగా అతి హీనంగా ఓడిపించారు, అతి దారుణంగా ఓడించారు భగవంతుడు. గాడిద మీద కూర్చో, నల్లగరాయిని మొత్తం గుడిగించండి సగం గుండు అని స్వయంగా గాడిద మీద కూర్చున్నారు. నల్లగా రాసి మొత్తం ఒక సగం గుండు గీసుకొని వెళ్తున్నారు. జగన్నాథ స్వామి మాధవ దాస్ వచ్చి అతను వెళ్ళిపోయారు. రియలైన మాధవ దాస్ వచ్చారు, ఎంటర్ అయ్యారు. రే ఆ బ్రాహ్మణికి నేను సమయం ఇచ్చాను, ఈరోజు ఇలాగ ఉండిపోయాను. ఓహో ఎంత తప్పు అయిపోయింది, పదండి గాడి సెట్ చేశారు లేదు అని చెప్పేసి ఇతను బయటకు వచ్చి చూసేవాడికి ఇతను స్వయంగా గాడిద మీద ఊరేగిస్తున్నారు. మాధవ దాస్ స్వయంగా గాడిద మీద ఊరేగిస్తున్నారు అందరూ. ఎవరు? ఈ బ్రాహ్మణుడు. మాధవ దాస్ చూసారు, ఈ బ్రాహ్మణుడికి ఎందుకు వీలుగా కాలు పట్టుకున్నారు. స్వామి మీరెందుకు గాడిద మీద ఎక్కారు, మీరెందుకు నల్లపోత పోసుకున్నారు, ఈ ప్రకారం గుండు గీసుకున్నారు. స్వామి తర్కశాస్త్రం చేయకుండా నేను చెప్పాను కదా నేను చేస్తానని చెప్పేసి. బాబు నువ్వేంటి తర్కశాస్త్రం చేసి ఈ ప్రకారంగా నాకు ఓడించావు, మళ్ళీ కొత్తగా తర్కశాస్త్రం అంటావేంటి అని. లేదు మీరు దిగండి, మీరు స్వయంగా మా గురువు అని చెప్పేసి ఆయన నడిపించారు. భగవంతుడు భక్తులకి అవమానం పరుస్తామని ఎవరికైతే ఉంటారో, ఒకడికి అన్యాయం చేద్దాం, అత్యాచారం చేద్దాం అని చెప్పేసి భగవంతుడికి వచ్చేవాడు, వాడు ఖచ్చితంగా గాడిద మీద ఊరేగించవలసింది. ఇటువంటి మాధవ దాస్ అతన ప్రార్థకరము స్వయంగా జగన్నాథ స్వామి 15 రోజుల గురించి జ్వరంలోని ఉన్నారు తెలుసా. ఇటువంటి భగవంతుడు మన భగవంతుడు, ఇటువంటి ప్రేమి భగవంతుడు. మనం అటువంటి భగవంతుడికి నిన్న తీసుకొచ్చి స్నానం చేసాం, తినిపించాం, ఎత్తుకొని తీసుకొచ్చాం. మనం ఎంతమంది ఏ విధానంగా ఎంత ఎత్తామో, ఎంత పరిశ్రమ పొందామో, లేదంటే ఎంత కొంతమంది నటించామో, కొంతమంది చూపించుకున్నామో అన్నీ తెలుసు స్వామికి. నువ్వు నటిస్తున్నావా నా దగ్గర? అతనితో నాటక సూత్రధారి. చాలామంది సమాజంలో చూపించుకుంది. నేను కూడా అంత పెద్ద భక్తుడే, జగన్నాథుని పట్టుకుంటాను. ఏంటి పట్టుకుంటా? భగవంతుడు ప్రేమతోని లొంగుతారు అతను. సో అందరికీ అవకాశం ఇచ్చారు. సో ఇప్పటికైనా పోలేదు మనకి. సో ఏదో చూపించుకోదానికో
తెలుసుకుందానికో చేంజ్ అనుకో నేను ఆ స్వామికి సేవించాను, కానీ వాస్తవంగా అటువంటి భగవంతుడు నాకు సేవా అవకాశం నాకు ఇచ్చారే, నేను ఎంతో ధన్యుణ్ణి. గురువు శరణం కోరుకుని వెంటనే మనకి భగవంతుడి తలక స్పర్శ, భగవంతుడి తలక దర్శనం, భగవంతుడి తలక ప్రసాదం, భగవంతుడికి సేవ మనకి లభించింది. ఎటువంటి భగవంతుడు! సదా సర్వదా భగవంతుడు అటువంటి భక్తుడికి రక్షిస్తారు. ఎవరైతే శరణం కోరుకుంటారో భగవంతుడు అన్ని విధాలుగా అతనికి రక్షిస్తారు. అన్ని విధాలుగా స్వయం తలక కర్మము, ప్రారంధ కర్మ కూడా తీసుకునేందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు. అటువంటి భగవంతుడు మన భగవంతుడు జగన్నాథ స్వామి. ఒక వ్యక్తి ధనవంతుడు, కానీ వాడికి ఆరోగ్యం ఉండదు. కానీ ఒక వ్యక్తి ఆరోగ్యమైన అన్ని రకాలుగా ఆరోగ్యం ఉంది, కానీ వాడికి అందం లేదు, అందవికారంగా ఉన్నాడు. ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, కానీ వాడికి ధనం లేదు. అంటే ఏదో లోటు ఉన్నది అంటాం, లోపం ఉన్నది. ఏదైతే ఏందయ్యా వాడికి అది లేదు అని తీసి పడేస్తాం. సంపూర్ణం అనేది ఎప్పుడు ఒక వ్యక్తికి ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, సమాజంలోని నామం ఉన్నా, ఏ ఉన్నా కూడా ఒక వ్యక్తికి ఎప్పుడు సంపూర్ణం అంటారు? ఎప్పుడైతే ఆ భక్తుడి దగ్గర ప్రేమ ఉంటుందో. ప్రేమ లేపిన వ్యక్తికి ఒక వ్యక్తి దగ్గర ఎంత అందం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత సమాజంలోని పేరు ప్రతిష్ట ఉన్నా కూడాను వాడు సంపూర్ణం కాదు. ఇతర అవతారాలని భగవంతుడు అనేక లీలాలు, అతని తల శక్తి, సమర్థత అన్నీ చూపించారు, కానీ ప్రేమను గురి దాచారు. కానీ జగన్నాథ స్వామి స్వరూపంలోని ప్రేమతోని ఇటువంటి స్వరూపము. మీ అందరికీ తెలిసే ఉంటుంది జగన్నాథ స్వామి స్వరూపం ఏ విధంగా ఎందుకు ఇలా అయ్యింది. ఎప్పుడైతే ద్వారకాలోని రుక్మిణీదేవి ద్వారకాధీశ తాలూకా పట్టరాణిలు 16,108 పట్టరాణులకి భగవంతుని యొక్క బాలస్వరూపం తాలూకా లీలాలను చెప్తూ మథురా లీలాకు వచ్చారు. ఆ మథురా లీల వినిసి స్వయంగా సుభద్ర, కృష్ణ బలరాములు వీళ్ళు కూడా విన్నారు. వినడంతో వాళ్ళకి ప్రేమ భక్తిలోని 10వ అవస్థ, 9 అవస్థలు మనకు తెలుసు ఏంటి? ఆదో శ్రద్ధ, భజన క్రియ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ప్రేమ, భక్తి ఇవన్నీ ఉన్నాయి. రుచి ఇవన్నీ ఉన్నాయి. కానీ 10వ అవస్థ తెలుసా ఏంటి? 9 వరకే తెలుసు మనకి. ప్రేమలోని 10వ అవస్థ ఏంటి? మన శరీరము కొవ్వొత్తులా కరిగిపోతుంది. తెలుసా కొవ్వొత్తు ఎలా కరిగిపోతుందో? పిగళితం అయిపోతుంది. లోహం ఎలాగైతే లిక్విడ్ లాగా అయిపోతుంది, పిగళితం అయిపోతుందో అలాగా ప్రేమతోని మనం విగళితం అయిపోతాం. కృష్ణుడు స్వయంగా ఆ లీలలు తనే విని ఆ ప్రేమతోని చేతులు, కాలు ఎలాగ పూర్వము సంకోచితం అయిపోతుందో అలాగా సంకోచితం అయిపోయారు. కాలు, చేతులు, చెవులు అన్నీ, ముఖం పెద్దగా అయిపోయింది, కళ్ళు పెద్దగా అయిపోయింది, నోరు పెద్దగా అయిపోయింది. ఈ విధానంగా ప్రేమ విగళిత రూపము తన తాలూకా లీలలు తనే విని ఈ ప్రకారంగా అవతారం ఎత్తారు. ఎవరు? జగన్నాథ స్వామి. కృష్ణుడు, బలరాములు, మళ్ళీ తన చెల్లి సుభద్ర, నారదులు వచ్చేసారు ఆ సమయంలో. స్వామి ఇటువంటి స్వరూపం ఏంటి స్వరూపం? నేను ముందుగానే ఈ స్వరూపం ఎత్తాను, కలియుగని ఇటువంటి స్వరూపంతో నేను ఆవిర్భావిస్తాను పూరిలో. నాకు చూసేవారు, దర్శనం చేసేవారు, సేవించేవారు వాళ్ళు కూడా ప్రేమని లభిస్తుంది, మోక్షాన్ని లభిస్తుంది అని చెప్పి మళ్ళీ యథాప్రకారంగానే అయిపోయారు. నారదులకి మాట ఇచ్చినందుకు పూరిలోని పూర్ణమైన రూపంలో జగన్నాథ స్వామి అధురా రూపం అంటారు. ఎప్పుడైతే ఇంద్రదమ్న మహారాజ్, తెలుసా ఇంద్రదమ్న మహారాజ్ ఎవరు? ఈ ఇంద్రదమ్న మహారాజు తన ఆగ్రహంతోనే పూరిలోని 3 దారు అంటే ఏంటి? దారు అనే సంస్కృతం తన శబ్దం ఏంటి? ఖండయతి సర్వదుఃఖానాం. దారు అంటే సంస్కృతంలోని శబ్దం ఏంటి? ఖండయతి సర్వదుఃఖానాం. అన్ని దుఃఖాల్ని దూరం చేసేది.
ఈ దారు అంటే అర్థం. అందుకే ఇతనికి దారు బ్రహ్మ అంటారు. ఈ బ్రహ్మని ఎవరైతే దర్శించుకుంటారో అన్ని రకాల దుఃఖాన్ని ఖండాయితీ చేస్తారని చెప్పేసి మరి ఏమంటారు, ఖండాయితీ సర్వదుఃఖానం అఖండ ఆనందదాయిని. అఖండ ఆనందదాయిని అంటే అఖండ అంటే నిరంతరంగా ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి. చూడండి, దారు అనే శబ్దానికి మరి ఏమంటారు, తస్మాత్ దారు ఇది ప్రోక్త శబ్ద బ్రహ్మ విద్యతే. తస్మాత్ మనం ఈ బ్రహ్మని, ఈ దారు బ్రహ్మాన్ని మనం ఎప్పుడు దర్శించుకుంటామో, ఖండ అంటే ఏంటి, విడిపోవడం. ఈ విడిపోవడం వల్ల మనం ఎప్పుడు దుఃఖమే. ఏదైనా డబ్బుతో విడిపోయినా, మనిషితో విడిపోయినా, శరీరంతో విడిపోయినా ఏది దుఃఖమే. కానీ ఎప్పుడు అఖండంగా మనకి ఇచ్చేది, ఎప్పుడు నిరంతరంగా ఉంచేది ఈ దారు బ్రహ్మ ఉంచి మనకి ఆనందాన్ని ఇస్తారట. ఈ దారు బ్రహ్మని దర్శించుకోవడం వల్ల ఇతను సంపూర్ణమైన రూపము అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ 3 దారులు వచ్చాయో సముద్రం నుంచి, ఇంద్రదుమ్న మహారాజ్ ఈ ఎక్కడ చక్రతీర్థ దీనికి అంటారు, ఏ సముద్రం దగ్గర తీరాన్ని వచ్చిందో అతనికి అక్కడ పూరిన చక్రతీర్థ అంటారు. కొంతమంది వెళ్ళలేదు అనుకుంటా చక్రతీర్థం. ఈ చక్రతీర్థాన్ని ఈ దారుని తీసుకెళ్ళి మందిరంలో పెట్టి ఎవరు చెక్కుతారు విగ్రహ స్వరూపం కానీ అనేక విశ్వబ్రాహ్మణులు అంటే ఎవరైతే చెక్కుతారో కార్పెంటర్స్ అంటాం మనం, పిలిపించారు. కానీ సుత్తి సేనతో కూడా కొట్టలేపారు ఈ దారుని. ఇది రాయి కన్నా పెద్ద స్ట్రాంగ్గా ఉంది. ఎవరు చెక్కలేపారు, ఎవరు అసలు ఏ ప్రకారంగా చేయలేపారు, ముట్టుకోలేపారు చాలామంది. నమస్కారం బాబు, ఇటువంటి దారు మేము ఇప్పుడు చూడలేదు, ఇది విగ్రహం చేయడం చాలా కష్టం. ఒక వృద్ధారూపంగా నువ్వు విశ్వకర్మే, స్వర్గంలోని కార్పెంటర్ అతను విశ్వకర్మ వచ్చి ఒక వృద్ధారూపంలో నేను చేస్తానన్నాను. కానీ నాకు 21 రోజు సమయం కావాలి, నాకు ఏకాంతంగా కావాలి. 21 రోజు తర్వాత నేను తలుపు తీస్తాను. అప్పటి వరకు నాకు ఎవరు డిస్టర్బ్ చేయకండి, నాకు ఎవరు నా లోనికి ఎవరు రాకండి. సరే, చాలామంది పెద్ద పెద్ద కార్పెంటర్స్ యూత్ అందరూ ఫెయిల్యూర్ అయిపోయి, నువ్వు ముసలోడివి 21 రోజులు చెక్కుతావంటున్నావు. సరే, కానీ చూస్తే తేజోమానంగా ఉన్నాడు. రాణి గుండిచా, ఇంద్రదుమ్న మహారాజ్ అగ్రి అయ్యారు. ఒక రూమ్ ఆ మందిరంలో ఉంచి తలుపేసేసారు, లాక్ వేసేసారు. ఆ గుండిచా మహారాణి ప్రతిరోజు వచ్చి టిక్కు 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 అనే శబ్దం వస్తుందిగా, అది వింటున్నారు, పని అవుతుంది. 2వ రోజు వచ్చారు, పని అవుతుంది. 3వ రోజు పని అవుతుంది. అలాగా 10, 11, 12 రోజుల వరకు టుక్కు టుక్కు సౌండ్ వస్తుంది, పని అవుతుంది. సంతోషిస్తున్నారు, అవుతుంది ఏదో ఒకటి. ఇంకో 7 రోజులతోనే అయిపోతుంది స్వామివారి విగ్రహం, స్వామివారి స్వరూపాన్ని దర్శించుకుంటామని చెప్పేసి ఎంతో కౌతూహలంగానే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. కానీ 13వ రోజు ఏం శబ్దం లేదు. రాణి భయపడ్డారు. అరే, ఆ దారు ఎంత అమూల్యమైన దారు, ఏదైనా చనిపోయారేమో, అపవిత్రం అయిపోతుంది, కంపు తీర్థం రాకపోతే ఎంత దారులు నష్టం అయిపోతాయి, దివ్యమైన దారు అని చెప్పేసి తలుపు తీసేపటికి ఆ విశ్వకర్మలో కూడాను అంతర్ధానం అయిపోయారు. చూసేపటికి సగంగా కాలు చేతులు ఏమీ లేదు. జగన్నాథ స్వామి, బలదేవులు, సుభద్ర, మరి ఒక సుదర్శన, ఈ విధానంగా 4 విగ్రహాలు ఉన్నాయి. అతను లేరు. ఇంద్రదుమ్న మహారాజ్ చాలా ఏడ్చారు. అదే ఎంత కష్టంగానో, ఇంకొక 7 రోజులు స్వామి తల సంపూర్ణమైన రూపం చూద్దాం మనం, కాలు చేతులు ముక్కు అన్నీ గట్టను. ఈ ప్రకారంగా అధురా అయిపోయింది. అధురా రూపంతో ఏడుస్తున్నారు. ఇది నా వల్ల, నా పొరపాటు వల్ల ఇంకో 7 రోజులు చెప్పుంటే నేను చూసుంటే భగవంతు స్వరూపం ఎంత అందంగా చూద్దాం అని చెప్పేసి ఏడుస్తున్నారు. కానీ భగవంతుడు ఏమన్నారు, ఇదే నా సంపూర్ణమైన రూపం, ఇది పూర్ణమైన రూపము. ఈ రూపం నేను ఎప్పుడో ద్వాపరలో చూపించేది, ఇప్పుడు కలియుగంలో మళ్ళీ నీకు చూపిస్తున్నాను, ఈ ప్రజలకి, ఈ భక్తులకి చూపిస్తున్నాను. చూడండి, ఇటువంటి సంపూర్ణ రూపం చూసేసి మనకి ఎప్పుడైతే భావం రాలేదో, ఇంతటి సంపూర్ణమైన స్వరూపాన్ని మనం స్పర్శించి, దర్శించి, సేవించి మనకి భావం రాలేదో, మనం ధిక్కారం మన జీవితం. జగన్నాథ స్వామి తన స్వరూపం అటువంటిది. దానికి మళ్ళీ స్వామి ఇంద్రదుమ్న మహారాజ్ ఆ సంపూర్ణమైన స్వరూపాన్ని అక్కడ ప్రకటమయ్యారు. ఏ రోజు? నిన్నటి రోజు ప్రకటమవడంతో ఆవిర్భావం దినోత్సవంగా నిన్న పూర్ణిమలోని పూర్ణమైన రూపము జగన్నాథ స్వామిది ప్రాకట్యమయ్యారు. సో ఈ విధానంగాను
జగన్నాథ స్వామి తాలూకా ఆవిర్భావం లీల ఇంద్రదూన్ మహారాజు దగ్గర అయ్యారు. ఇటువంటి స్వరూపం, ఇటువంటి భావగ్రహం జగన్నాథ స్వామి మనం అతి సరళంగానూ సులభంగానూ పొందొచ్చు. అతని అనుగ్రహం, అతను భావగ్రాహి. భగవంతుడు భక్తులకి అండాదండ ప్రతి చూసారా భక్తులు వస్తారు అక్కడ చూసారా జగన్నాథ స్వామికి అందరు తోసేస్తుంటారు. పదండి పదండి, ఒక సిస్టమేటిక్ ఉండదు. ఏంటండి బాబు అలాగా ఆ పూరికి వెళ్తే మరి ఎప్పుడు వెళ్ళబుద్ది అయ్యేది మనకి, అలా తోసేస్తారు. ఒక్క నిమిషమైనా జగన్నాథ దర్శనానికి ఇవ్వాలని చెప్తారు. కానీ అందుకే జగన్నాథ స్వామి కళ్ళు రెప్పలేదు. ఏ భక్తులకి నేను చూడకుండా ఉండను, ఇలాగ చూస్తుంటారు. మీరు చూడకపోవచ్చేమో కానీ ఎంతెంత కళ్ళుతోని సీసీ కెమెరాలా చూస్తారు. అతను ఇలా గెద్దలా వచ్చావా రా రా వచ్చావా చూసావా. కానీ ఆ సమయంలోనే మన భావాన్ని కూడా చూస్తారు కదా. నువ్వు ఏంటి అసలు, నువ్వు దేనికి వచ్చావు, నా దర్శనానికి వచ్చావు వాస్తవంగా, నా సేవించడానికి వచ్చావా, లేకపోతే ఏం అడగడానికి వచ్చావు అని చెప్పేసి మీ మనసు కూడా చూస్తారు. అందుకే అంత పెద్ద పెద్ద కళ్ళు అతనికి. మీ బ్రెయిన్ చూస్తారు, మనసు చూస్తారు, మీకు చూస్తారు, అన్నిటికీ చూస్తారు. అందుకే పెద్ద కళ్ళే పెద్దవి అతనికి. చొక్కాడొళ అంటారు. చొక్కా నయనం అంటే కన్ను, చొక్కా అంటే రౌండ్, చొక్కాడొళ అంటే గుడ్లు, కళ్ళు గుడ్లు అంటారు కదా చూసారు. చొక్కా అంటే రౌండ్గా ఉంటుంది. ఆ చొక్కా నయన చొక్కాడొళ జగా అని జగన్నాథ స్వామి మొత్తం స్వామిలు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి మిస్ అవ్వకుండా చూస్తారు. మనం మిస్ అయిపోతే జగన్నాథ స్వామి రే నాకు దర్శనం అవ్వలేదు, లేకపోతే నేను మిస్ అయిపోయాను జగన్నాథ స్వామి ఒక క్షణమైనా దర్శనం చేయలేదని చెప్పేసి. కానీ జగన్నాథ స్వామి అంతంత పెద్ద కళతో ఎవరికి మిస్ అవ్వకుండా చూస్తారు జగన్నాథ స్వామి. ఇది భగవంతుడి తాలూకా స్వరూపం, ఇది సంపూర్ణ స్వరూపం. ఎంత వ్యవస్థంగా మనకి జగన్నాథ స్వామి దర్శనం ఇంకెక్కడెక్కడ చేసినా కూడాను జగన్నాథ స్వామి ఎంత స్పీడ్గా ఎంత తోచుకొని వెళ్ళా కూడాను భగవంతుడు అందరి తలొక భావాన్ని చూస్తారు. అందుకే జగన్నాథ స్వామి తలకు మర్మము అతి అద్భుతమైన మర్మం. అందుకే జగన్నాథ్ సేవించారు. అందుకే శ్రీల ప్రభుపాదులు విదేశంలోని మొట్టమొదటిగా జగన్నాథ స్వామిని స్థాపించారు. రాధాకృష్ణ కానీ గౌరవంతే కానీ నరసింహస్వామిని ఎక్కడన్నా స్థాపించలే, మొత్తం జగన్నాథ స్వామిని స్థాపించారు. ముందు ప్రభుపాదులు జగన్నాథ స్వామిని స్థాపించి కీర్తనం, నగర సంకీర్తనం ఎక్కువ ఫేమస్ ఉండేది. గుడి గోపురం కట్టడం ఏమైనా లేకపోండేది ప్రభుపాదులు, ఎందుకంటే ప్రచారం మెయిన్ అని చెప్పేసి. బుక్ డిస్ట్రిబ్యూషన్ నగర సంకీర్తనే ఉండేది ప్రభుపాదులుగా ఇంటెన్సివ్. విదేశీలోని జగన్నాథ స్వామిని అక్కడ ఉంచి నగర సంకీర్తనం చేసేయాలి. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే జగన్నాథ స్వామి దగ్గర ఉండి నిరంతరంగాను నగర సంకీర్తనం చేసేవారు, కీర్తన చేసేవారు, అంతా చేసేవారు అని చెప్పేసి వినేసి ప్రభుపాదుల దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారంటే మహాప్రభుకు జై గోరా శ్రీ కృష్ణ శ్రీ జగన్నాథ్. శ్రీ గోరా అంటే చైతన్య మహాప్రభు, శ్రీ కృష్ణ అతనే కృష్ణుడు, శ్రీ జగన్నాథ్ అతనే జగన్నాథుడు. ఎవరైతే మహాప్రభు చైతన్య మహాప్రభు అతనే స్వయం కృష్ణుడు, అతనే స్వయం జగన్నాథుడు. సో వేరే లేదు. అయితే జగన్నాథ స్వామి స్వయం మహాప్రభు, అయితే మేము మహాప్రభుని తీసుకుని మనం నగర సంగీతం చేసుకుని వెళ్దాం పదండి అని ఈ విదేశీ భక్తులందరూ మహాప్రభు అంటే ఎవరు జగన్నాథ స్వామిని తీసుకెళ్ళి ఒక పార్కులు ఉన్నాయి. అప్పుడుతో విదేశీలోని పార్కులు ఎక్కువ, బీచ్లు ఎక్కువ. అక్కడ అదే ఎంటర్టైన్మెంట్, సినిమా హాలు, పార్కులు, బీచ్లు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే ప్రజలు ఎక్కువ ఉంటారు. ఈ జగన్నాథ స్వామిని తీసుకెళ్ళి ఆ పార్కులో కూర్చోబెట్టేశారు. భగవని చుట్టూ పరిక్రమ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇలా డ్యాన్స్ చేసుకుంటారు. అది ఫారెన్గా ఉంటాయి కదా క్లబ్లో ఎలా డ్యాన్స్ చేస్తారు, ఆ తాళ్ళు ఆ కడతాలు చూసుకొని వాళ్ళందరూ ఈ ప్రకారంగా క్లబ్లో మ్యూజిక్ ఉంటుంటారు, అలాగే డ్యాన్స్ చేసుకుంటారు. కానీ జగన్నాథ స్వామి ఉన్నారు. శ్రీల ప్రభుపాదులు వెళ్ళారు, గుడిలో చూస్తే జగన్నాథ స్వామి లేరు. అరే జగన్నాథ స్వామి అంత చనిపోయారు, ఎక్కడికి వెళ్ళారు? లేదు కొంతమంది భక్తులు నగర సంగీతం మహాప్రభుకి తీసుకెళ్ళారు. అక్కడికి అని చూస్తే కారు మీద వెళ్తారు, జగన్నాథ స్వామి బీచ్లో ఉన్నారు. వీళ్ళందరూ పాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, కీర్తన చేస్తున్నారు. ప్రభుపాదులు చూసి ఆశ్చర్యపోయారు. చూడండి ప్రభుపాదుల థాట్స్ చూడండి. వేరే జగన్నాథ స్వామి గర్భాలయం నుంచి వచ్చేసి పార్క్ వచ్చారంటే భగవంతుడు ఈ పూరిలాగా రథయాత్ర చేయాలని అని చెప్తున్నారు.
సరే బాబు ఎలా తీసుకురాకూడదు వాళ్ళ శిష్యులు చెప్తున్నారు. ఎలాగా? ఎందుకు? మహాప్రభుతో స్వయంగా కృష్ణుడు, అతనే జగన్నాథుడు, అతనే కృష్ణుడు. జగన్నాథ్ స్వరూపంలోని నగసంగం చేస్తే మీకు ఎందుకు అభ్యంతరం? మహాప్రభుని తీస్తే అభ్యంతరం కాదు, జగన్నాథ స్వామి చేస్తే అభ్యంతరం లేదు. జగన్నాథ స్వామి ఒక పద్ధతి ఉన్నది. ఏంటి? రథయాత్రతో అతనికి రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. మనం ఎలా తీసుకెళ్ళకూడదు చెప్తే అక్కడ మొట్టమొదటగా రథయాత్రని ప్రారంభించారు ప్రభుపాదులు. జగన్నాథ్కి అతి అద్భుతమైన రథం కట్టేసి జగన్నాథ స్వామిని ఆ ఫారెన్ డివోటీస్ అన్ని రథం మీద జగన్నాథం కూర్చోబెట్టి రథయాత్ర ఫస్ట్ టైం చూసారా, ఎక్స్పీరియన్స్ ప్రభుపాదులు. జగన్నాథ స్వామి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, బయటికి రావాలని ఇష్టం ఉన్నది. ఈ ఫారెన్ డివోటీస్కి ఈ ఫారెన్లోని రావాలని అనుకున్నారని చెప్పేసి ఈ ప్రకారం లీలా చేశారని చెప్పేసి పెద్ద రథంతో జగన్నాథ స్వామి రథ చూసారా. ప్రభుపాద ఇప్పుడు రథం మీద నృత్యం చేస్తుంటారు, ఎంత ఆనందపడతారు. యాక్చువల్లీ రథయాత్ర అనేది ఆనందమైనది. జగన్నాథ స్వామి బయటకు వచ్చి భక్తులకి దర్శించుకుంటున్నారు. అరే నా భక్తులు మీరు గుడికి రాకుండా మర్చిపోయారా? నాకు జీవబులి కృష్ణబులి సై జీవ అనాది బహిర్ముఖ అతేవో దేవ సంసార దేహతారు దుఃఖం అని మీరు దుఃఖంలో ఉన్నారు, నేను మీకు చూస్తాను, మీ దుఃఖం అంతా పోతుంది అని స్వయంగా జగన్నాథ స్వామి చూడండి ఎంత భావగ్రహి. మీరు దర్శించిపోతే ఏంటయింది? నేనే దర్శించుకుంటాను, మీ దుఃఖముని మీ కష్టాన్ని అన్ని నేను నాశనం చేస్తాను. అటువంటి జగన్నాథ స్వరూపం. ఎవరో జగన్నాథులకు సేవలని జగన్నాథ రథోత్సవాలని పాలుకోరో వాళ్ళు వాస్తవంగాను దుర్భాగా నాకు పెళ్ళలేదని, నాకు కాల్ చేయలేదని, నాకు కొంతమందికి తెలియలేదని ఈ ప్రకారంగా విమర్శిస్తూ వాళ్ళు భగవంతుడి సేవలని నిరంతరంగా నిత్యంగా విముఖం అయిపోయి ఉన్నారు. జగన్నాథ స్వామి జగతాకి నాథుడు, అతని గురించి ఎవరు పిలుస్తారు, ఎవరు చెప్తారు? ఇది మన తెలుగు ఇంట్లో కార్యమా? జగన్నాథుల కార్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో వెంటనే పరిగెట్టి నడుము బిగించుకుని రావాలి స్వామి తలక సేవ. సో జగన్నాథ స్వామి తలక సేవ జగన్నాథ స్వయంగా రథయాత్రలోని భక్తులకి దర్శించుకుందని చూడండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగాను జగన్నాథ స్వామి రథయాత్ర ఒకే ఒక భగవంతుడు జగన్నాథ స్వామి ప్రపంచవ్యాప్తంగాను రేపు ఏ డేట్ 16th రథయాత్ర అవుతుంది. ఒకే రోజుని మొత్తం భారతదేశంలోని భారతదేశంలోని మొత్తం ప్రపంచంలోని రథయాత్ర అవుతుంది. ప్రపంచంలోని భక్తులందరికీ జగన్నాథ స్వామి దర్శించుకుంటారు బయటకు వచ్చి. ఇటువంటి దేవుడు ఉన్నారు ఎక్కడ? అందుకే జగన్నాథ్ అనే పేరుని స్వార్థకత చేసుకున్నారు ఈ యొక్క లీలతోని. ఎందుకంటే ఇది కేవలం పూరి తాలూకా నాథ్ కాడు, ఒరిస్సా నాథ్ కాడు, ఆంధ్రనాథ్ కాడు, భారతదేశం తాలూకా నాథ్ కాదు, మొత్తం జగతానికి నాథుడు ఇతను జగన్నాథ్. అటువంటి జగన్నాథ్ జగతానికి దర్శనం చేయడానికి వెళ్తున్నారు రథయాత్ర మాధ్యమాన్ని. అటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర మనం స్వయంగా రథం తీసుకెళ్ళి రథం సర్ది రథాన్ని సేవిస్తూ ఆ జగన్నాథుని సేవిస్తూ ఆ జగన్నాథ రథం లాగుతూ రథం ముందు నృత్యం చేసుకుంటూ గోపికలందరూ కురుక్షేత్రంలోని గోపికలు అందరూ వెళ్ళి కృష్ణునికి చెప్పారు, లేదు పదం వెళ్ళిపోదాం మనం బృందావనం అని చెప్పేసి. గోపికలందరూ రథం మీద కృష్ణుని కూర్చోబెట్టేసి గోపికలందరూ లాగుతున్నారు రథానికి ఈ భావంతో. పద ఈ ద్వారకాలో నువ్వు ఎక్కువ నాటకం చేసేసావు, బృందావనానికి వెళ్ళిపోదాం. ఏ నట్కోర్ మక్కన్చోర్ దొంగలించోడివి మా దగ్గరికి వచ్చి దొంగ రాజు అయిపోయాడు చూడండి. మా ఇంటికి వచ్చి దొంగతనం చేసేవాడివి నువ్వు, ఇప్పుడు నువ్వు ద్వారకాలో రాజు అయిపోయావా? ఈ రాజు కదరా నువ్వు దొంగ అని చెప్పేసి ఆడికి రథం మీద కూర్చోబెట్టేసి గోపికలు అందరూ లాక్కొని తీసుకెళ్తున్నారు. ఇది భావంతో రథయాత్ర. మనం కూడా స్త్రీ భావం గోపి భావంతో జగన్నాథ రండి స్వామి, మీరు మా హృదయ రూపం బృందావనాన్ని వచ్చేసేయండి, ఎక్కడికక్కడికి వెళ్ళకండి, మా హృదయ రూపమైన బృందావనాన్ని వచ్చేసి మాకు ఆనందాన్ని ఇవ్వండి. ఇటువంటి రూపంతో మనం జగన్నాథ స్వామి రథయాత్ర చేసుకుందాం. మనం ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ రూపంలో పుట్టినా, ఎలాగ పుట్టినా స్వామి జగన్నాథ స్వామి మన సేవ తీసుకుంటున్నారు. మనం గొప్పగా చెప్పుకోకూడదు, కానీ జగన్నాథ స్వామి రథయాత్రలు నా జీవితాలని ఎన్నిసార్లు చేసానో నాకు నేను కూడా కౌంట్ చేయలేను. ఒక సంవత్సరానికి 3 సార్లు చేసి ఉంది. ఒకటి అలీగఢ్
ఒకటితో విశాఖపట్నంలో చేసేవాళ్ళు, ఇంకోటి అలీగఢ్లో చేసేవాళ్ళు సంవత్సరానికి. రథయాత్ర ఏ సమయంలో పడుతుందో ఆ సమయంలోనే జగన్నాథ స్వామికి విశాఖపట్నంలో చేసేవాళ్ళు. ఏప్రిల్లోని ప్రతి సంవత్సరం అలీగఢ్లో చేసేవాళ్ళు. ఇక్కడ కార్తీక డిసెంబర్లో చేసేవాళ్ళు. ఇలాగ సంవత్సరానికి 3 సార్లు రథయాత్ర చేసేవాళ్ళు. కానీ ఇది ఇలాగ ఇంకా సామెంటేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అయ్యింది. సో ఆ ఒక్కసారి సంవత్సరం వెచ్చించాం మనం జగన్నాథ స్వామి రథయాత్ర చేయడానికి. సో మనం అందరం ఇప్పుడుతో చాలామంది భక్తులు అయిపోయాం. ముందు ఇంకా కొద్దిగా తక్కువ ఉండేరు. ఇప్పుడు అందరూ ఇంకా బ్రహ్మచారులు, బాల బ్రహ్మచారులు అందరూతో జగన్నాథ స్వామి తెలగ పహండి, ఆ ఘంటనాదం. ఈ బాల బ్రహ్మచారులు కూడా నువ్వు పహండి డాంగ్ 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 బాగా గంట కొట్టేశారు. ఇలా అందరూ గంట నేర్చేశారు బాగా. ఎంత ఆనందంగా స్వామి. ఇది ఝలక్. నిన్న పహండి అయ్యారంటే ఝలక్. ఝలక్ అంటే ఏంటి తెలుసా? చిన్న మెరుపులాగా చూపించారు. నేను ఒక 15 రోజుల్లో నేను వస్తాను సంపూర్ణంగా బయటికి, అప్పుడు నేను పహండితో వస్తానంటే నృత్యం. పహండి అంటే ఏంటంటే నేను నృత్యం చేసుకుని వస్తాను, ఆనందంగా వస్తాను, భక్తులతో ఇదిలో వస్తాను, ఊగుతూ ఊగుతూ నృత్యం చేసుకుని. ఎవరు లేరు అన్నారు, చేతులు లేవు కాళ్ళు లేవని. స్వామి చేతులు లేదు కాళ్ళు లేకపోతే నృత్యం చేసుకుని వస్తారేంటి? ఆ ప్రకారంగా భగవంతుడు ఏ ప్రకారంగా వస్తారు? ఆ కృష్ణుడికి అన్ని భగవంతుడి విష్ణుమూర్తికి అనేక భుజాలు అనేక ఇది ఉన్నా కూడాను అంత అందంతో రాలేదు. జగన్నాథ స్వామి ఏది లేపినా ఎంత చక్కగా వాళ్ళు భక్తులు చేతుల్లో మధ్యన నృత్యం చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తారు. సో మనం అందరూ బ్రహ్మచారులు అనుకోండి, భక్తులు అనుకోండి, బాల బ్రహ్మచారులు అనుకోండి, ఘంటనాదంతో శంఖనాదంతో స్వయంగా జగన్నాథ స్వామికి విశాఖపట్నంలోని 16 తారీఖున మనందరం పహండి విజయ్ చేసుకొని రథం మీద కూర్చోబెట్టి రథంలోని నృత్యము కీర్తనము అన్నీ చేసుకుంటే ఆనందమైన ఉత్సవాలు. ఈ 15 రోజులు స్వామి తాలూకా జ్వరంలో ఉంటారు. అందుకని మన అందరం 15 రోజులు జగన్నాథ్కి ఏ విధంగా సేవించాలో, జ్వరంలోనే ఉన్న రోగంలో ఉన్న సేవిస్తే మనం ఎప్పుడు మర్చిపోవు. కష్టంలో ఉన్నాం. ఇప్పుడు జగన్నాథ స్వామి నటిస్తున్నారు జ్వరం అన్నిటి. ఆ సమయంలో మనం ఏం సేవించాలి? కొద్దిగా సేవించేసేయాలి. ఎవరు పండు ఇచ్చేసి స్వామికి గల జ్వరం ఒక పండు తీసుకొద్దాం, లేదంటే కాషాయం చేయడానికి ఏదో ఒకటి మెడిసిన్ తీసుకొద్దాం. చాలామంది మెడిసిన్ ఇస్తారు. ఎవరు ప్రకారంగా భగవంతుడికి అన్ని విధాలుగానే సేవించాలి. ఎవరు మా ప్రణయ ప్రభు అని చెప్పేసి మాకు ఒక గురుభాయి ఉన్నారు. మేము విశాఖపట్నం ఉన్నప్పుడు అతని సేవ ఏంటి తెలుసా? ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు టెంపుల్, అంటే దర్శనం ఎవరు అతను వెళ్ళి చూస్తారు తలకి జ్వరం తగ్గిందా లేదా, హీట్గా ఉందా లేదా, నార్మల్ టెంపరేచర్ ఉందా లేదా అని. ఎవరికి ఏ ప్రకారంగా భావన. సో జ్వరం ఉన్నారు కదా, టెంపరేచర్ తగ్గుతుందా లేదా, రోజుకి తగ్గుతుంది టెంపరేచర్ అని చెప్పేసి. సో మీరు భావంతో చూస్తే ఖచ్చితంగా హీట్గా ఉంటారు టెంపరేచర్ భగవంతుడికి. సో అందరూ స్వామి తలగా సేవలోనే ఉందాం. ఈ 15 రోజుల తర్వాత స్వామి నవజౌవనమైన రూపంతో స్వామి నీట్గాను చక్కగా తయారై